దావీదు గొప్ప రాజయ్యాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను పరిపాలించాడు. సొలొమోను మరణించిన తరువాత దేవుని ప్రజలను చాలామంది చెడ్డ రాజులు పరిపాలించారు. వారిలో రాజైన ఆహాబు చాలా చెడ్డవాడు. అతని భార్య అయిన యెజెబెలు బయలు అనే అబద్ధపు దేవుడిని పూజించేది. యెజెబెలు తనతో ఆహాబు మరియు దేవుని ప్రజలు కూడా బయలును పూజించేలా ప్రయత్నించింది. వారి పాపముల వలన దేవుడు కొన్ని సంవత్సరాలు వర్షాన్ని ఆపివేశాడు. తరువాత తన ప్రవక్త అయిన ఏలియాను రాజైన ఆహాబు దగ్గరికి పంపించాడు. మీరు దేవునికి అవిధేయులై బయలును పూజించారు. నన్ను కర్మేలు పర్వతముపై కలవమని బయలు ప్రవక్తలతో సహా ప్రజలందరికీ చెప్పు. నిజమైన దేవుడెవరో నేను నిరూపిస్తాను అన్నాడు ఏలియా. అందరూ ఆ పర్వతము మీదికి చేరుకున్నారు. అప్పుడు ఏలియా ఇలా అన్నాడు, నేడే నిర్ణయించుకోండి. యెహోవా నిజమైన దేవుడైతే ఆయనను వెంబడించండి. ఒకవేళ బయలు తనను తాను నిరూపించుకుంటే బయలునే వెంబడించండి. నేను బయలు ప్రవక్తలు చెరొక ఎద్దును వధించి బలిపీఠం మీద పెట్టి ప్రార్థిస్తాం. ఏ దేవుడైతే ఆ ఎద్దును కాల్చడానికి పైనుండి అగ్నిని పంపిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. బయలు ప్రవక్తలు మొదట ప్రయత్నించారు. పగలంతా వారు బయలుకు ప్రార్థించారు. ఎలాంటి అగ్ని రాలేదు. బయలు ఒకవేళ నిద్రపోతున్నాడేమో, పెద్దగా కేకలు వేయండి అని ఏలియా నవ్వాడు. మధ్యాహ్నమంతా బయలు ప్రవక్తలు కేకలు వేశారు. అయినను ఏమీ జరుగలేదు. ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. ఎద్దును చెక్కలను పేర్చాడు. దాని చుట్టూ గుంట త్రవ్వాడు. గుంట నిండు వరకు దానిపై నీళ్లు పోశాడు. ఏలియా ప్రార్థించాడు. వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది. అది ఆ ఎద్దును, చెక్కలను, రాళ్లను మరియు నీటిని కాల్చివేసింది. ప్రజలు యెహోవాయే దేవుడు అని కేకలు వేసి మ్రొక్కారు.